Hello guys, welcome to Shivasai Perseverance. So, ఈ వీడియోస్ లింక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కంప్లీట్గా తెలుసుకొని రియల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ తెచ్చుకోవచ్చు. సో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయబోతున్నాం. సో దాంట్లో ఈ పర్టికులర్ వీడియోస్ అన్నీ షేర్ అవుతాయి. సో కీప్ అన్ ఐ. ఆల్ రైట్, ఫైన్. సో ఫస్ట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు మనం యాక్చువల్లీ నేచురల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. సో బేసికలీ నేచురల్ ఇంటెలిజెన్స్ అంటే ఇట్స్ సింపుల్. అంటే ఇఫ్ యు సీ హియర్, ఒక హ్యూమన్స్ ఆర్ యానిమల్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఒక అబిలిటీ, మనం ఒక బర్త్ తీసుకుంటానే, రైట్, ఒక అబిలిటీ టు థింక్, లెర్న్, అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇస్ సచ్, రైట్. సో ఆఫ్టర్ ఇట్ కమ్స్ ఓవర్ ఏజ్ కదా. సో ఓవర్ ద ఏజ్ ఒక్కొక్క లైఫ్ సైకిల్ పీరియడ్లో అన్నీ డెవలప్ అవుతూ వస్తాయి. బట్ ఎనీవేస్ మనకి అన్ని ఆర్గాన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ వచ్చేసి అబిలిటీ టు థింక్, రైట్. ఇట్ ఎన్షోర్స్, అంటే మనకి ఒక థింకింగ్ అబిలిటీని బ్రెయిన్ అనేది ఇస్తుంది. నేర్చుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలని అర్థం చేసుకుని చేస్తాము. అండ్ న్యూ సిచ్యువేషన్స్ వస్తే అడాప్ట్ అయిపోతాం దానికి. ఓకే, ఎలా ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని ఇవి నేచురల్గా వచ్చినాయి, రైట్, ఫైన్. సో బేసికలీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం టూల్స్ చూస్తే, సో మీనింగ్ ఆఫ్ దాట్ ఇస్, టూల్స్ అంటే ఏంటి ఇక్కడ. ఇప్పుడు హ్యూమన్ ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనో ఒక ట్రీ ఉంది, ఒక ట్రీ లాగ్, ఓకే, ఆర్ ఎల్స్, రైట్, సమ్ హార్డ్ ప్లాస్టిక్ ఐటమ్ ఉంది, దాన్ని కట్ చేయాలి. ఇతను ఒక టూల్ని వాడి కట్ చేస్తారు. సో ఇవన్నీ నేచురల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ అయ్యేదానికి మనము బేసికల్గా కొన్ని టూల్స్ వాడతాం. ఇట్లా మెజర్ చేసేదానికి కొన్ని టూల్స్, ఇలా చాలా ఉంటాయి, రైట్. ఇవన్నీ నేచురల్ ఇంటెలిజెన్స్, అంటే నేచురల్గా మనకు వచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమి? ఏఐ స్టాండ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్. అంటే ఈ టెక్నాలజీలో ఏం జరుగుతుంది, ఏవైతే మిషన్స్ ఉన్నాయంటే కంప్యూటర్స్, ఓకే. సో ఈ కంప్యూటర్స్ ఏం చేయాలి, హ్యూమన్ లాగే థింక్ చేయాలి, నేర్చుకోవాలి, డెసిషన్స్ తీసుకోవాలి, రైట్. అంటే హ్యూమన్ బిహేవియర్ని కంప్లీట్గా మిమిక్ చేయాలి. మిమిక్ అంటే అట్లే రిప్లికేట్ చేయడం, ఓకే. హ్యూమన్స్ లాగే ఆలోచించడం, హ్యూమన్స్ లాగే నేర్చుకోవడం, డెసిషన్ తీసుకోవడం, ఇవన్నీ. సో దీనికి ప్రోగ్రామింగ్ ఏమీ అవసరం లేకుండా ఏఐ వచ్చి ఒక ఈజీ అడాప్టబుల్ వేలో, రైట్. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది, ఒక చైర్ ఉంది, బౌండరీ ఆఫ్ ఎ టేబుల్ ఆర్ చైర్, స్ట్రక్చర్స్, ప్యాటర్న్స్, దాన్ని చూసి అక్కడి నుంచి నేర్చుకొని సో ఫ్యూచర్లో డెసిషన్స్ తీసుకుంటుంది అనమాట. అంటే ఓకే, ఇది టేబుల్, ఆల్ రైట్, ఇది చైర్, ఇట్లా. సో ఇట్లా మిషన్స్ హ్యూమన్ బిహేవియర్ని మిమిక్ చేస్తూ, నేర్చుకుంటూ, హ్యూమన్స్కి సపోర్ట్ చేస్తూ, ఆల్ రైట్, సో మొత్తం టాస్క్స్ని ఆటోమేట్ చేస్తూ, ఓకే, ఇంటెలిజెన్స్ తెచ్చుకోవడం. సో ఇట్లాంటి దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో సింపుల్ ఒక లైన్లో చెప్పాలంటే, మిషన్స్ మిమికింగ్ ద బిహేవియర్ ఆఫ్ హ్యూమన్స్ అంటారు. అంటే హ్యూమన్స్ లాగా మిషన్స్ థింక్ చేయడము, ఆలోచించడం, అర్థం చేసుకోవడం, డెసిషన్స్ తీసుకోవడం, ఎక్సెట్రా. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఏఐ ఉంది. సో నారో ఏఐ, జనరల్ ఏఐ, సూపర్ ఏఐ అని. సో 3 టైప్స్ ఉన్నాయి. సో యాక్చువల్లీ కరెంట్లీ మనం నారో ఏఐలో ఉన్నాం. అంటే స్పెసిఫిక్ టాస్క్స్కి ఏఐ అనేది డిజైన్ చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ చూస్తే టెక్స్ట్ టు టెక్స్ట్ ఉంటుంది. దాంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి, మళ్ళీ సోరా ఇవన్నీ. బట్ ఒక మోడల్ వచ్చి టెక్స్ట్ టు టెక్స్ట్, అంటే టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ జనరేట్ చేస్తుంది, అంటే స్పెసిఫిక్ టాస్క్కి. ఇంకోటి టెక్స్ట్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్, టెక్స్ట్ టు వీడియో, టెక్స్ట్ టు ఆడియో, ఇట్లా. సో మనకి డాలీ అని ఉంది, రైట్, మిడ్ జర్నీ. ఈ టూల్స్ అంతా ఏమి, ఒక్కొక్క టూల్ ఒక్కొక్క పర్పస్కి, రైట్. సో మనం ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు నారో ఏఐలో ఉన్నాం. అంటే ఓన్లీ ఫర్ పర్టికులర్ స్పెసిఫిక్ పర్పస్ ఏ టూల్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. అలా డిజైన్ చేయబడుతుంది, ఫైన్. ఓకే, నౌ జనరల్ ఏఐకి వద్దాం. ఓకే, సో జనరల్ ఏఐలో ఏంటి అంటే, ఇక్కడ హ్యూమన్స్కి మ్యాచ్ అయ్యేటట్టు మిషన్స్ అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం, ఆ నాలెడ్జ్ని అప్లై చేయడం. ఓకే, మల్టిపుల్ టాస్క్, ఇట్స్ నాట్ స్పెసిఫిక్ టాస్క్, చాలా టాస్క్స్ అనమాట యూజ్ చేసుకుంటాయి ఆ నాలెడ్జ్ని. అంటే ఎలా అంటే, ఒక స్పెసిఫిక్ టాస్క్ కాకుండా మల్టిపుల్ టాస్క్ని చేసేదానికి మిషన్స్
ఎక్విప్ అయ్యి ఫ్యూచర్లో హ్యూమన్స్ సపోర్ట్ చేయడం. సో ఇట్లాంటి దాన్ని మనం జనరల్ ఏఐ అని అంటాం ఇక్కడ. ఓకే, సో దానికే a theoretical form of AI that can understand, learn, apply knowledge across a wide range of tasks, matching human intelligence and adaptability. Okay, so humans match చేస్తుంది. సో హ్యూమన్స్ ఇంటెలిజెన్స్ని అడాప్టబిలిటీని మ్యాచ్ చేస్తుంది మిషన్. సూపర్ ఏఐ అంటే ఏంటి? సి ఇట్ దిస్ ఇస్ యాక్చువల్లీ స్కైఫై అనమాట, అంటే సైన్స్ ఫిక్షన్. అంటే ఏఐ వచ్చి హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ప్రతి ఫీల్డ్లో, ప్రతి డొమైన్లో సర్పాస్ చేయడం, అంటే క్రాస్ అయి వెళ్ళిపోయి క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, డెసిషన్ మేకింగ్, ఎవ్రీథింగ్ ఇస్ సచ్ అదే చూసుకునేయడం. ఓకే, సో ఆ వేస్ వచ్చి స్కైఫై రియలీ. ఓకే, ఫైన్ గైస్. సో ఈ పర్టికులర్ వీడియోలో ఏఐ అంటే ఏమని తెలుసుకుందాం, అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ ఏఐ చూసాం. ఆల్రైట్, సో స్టే ట్యూన్. మల్టిపుల్ అదర్ AI videos వస్తాయి. You can become a master in AI. Alright, yeah. Thank you. So ఈ సిరీస్ కంప్లీట్ తెలుగులో ఉంటుంది. Yeah, thank you.